హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం అనేది జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే మార్నింగ్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియోలో చాలామంది కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి ఉంచాను. చాలామంది నెగిటివ్ కామెంట్స్ అనేవారు చేశారు. ఓకే, నెగిటివ్ కామెంట్స్ మీరు ఎవరికైనా చేస్తారు, మీ విధానం అంతే. కానీ అందులో కూడా ఏదో ఒక రకమైనటువంటి పెద్ద మేధావి వర్గం వారు ఉన్నట్టు ఫీల్ అవుతూ మరి ఈ యొక్క కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మరికొంతమంది అబ్యూజివ్గా కూడా కామెంట్స్ అనేవి చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా మీరు మళ్ళీ కామెంట్ రూపంలో నేను ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా నేను ఇప్పుడు అడుగుతాను. ఒక 6 క్వశ్చన్లు మీకు అయితే అడగబోతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవడైతే నెగిటివ్ కామెంట్స్ చేశాడో వాడు అందరూ కూడా నా ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం అనేది నా ఆన్సర్ నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టగలరు. ఓకే, ఇదంతా ఒకటి. అయితే ఇంకోటి చెప్తున్నాను, చాలామంది రాంగ్గా మాట్లాడుతున్నారు. మీరు ఒక్కడైనా సరే డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు. ఎవడైనా మీరు వచ్చి రాసుకుంటూ పోతున్నారు. నువ్వేమైనా ఫేస్ చూసావరా? ఎవడైనా ఫేస్ చూసారా? ఫేస్ ఎప్పుడైనా మీరు ఇలాగా ముందుకొచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడావా? ఎవడైనా యూట్యూబర్? నేను మొదలు పెట్టిందే ఫేస్తో. గుర్తుపెట్టుకో, స్టార్టింగ్ వీడియో గ్రూప్ 2 ఉద్యోగం సంబంధించి నేను మొదటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ ఇక్కడ పాలిటీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. అది అన్నమాట. నాకు అప్పటి నుంచి కూడా ఇటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో మాత్రమే నేను మీకు చెప్తున్నాను. చాలామంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాసి పడేస్తున్నాడు అన్నమాట. వీడికంతా రాజ్యాంగం మొత్తం తెలిసినట్టు, వీడికంతా మొత్తం అంతా తెలిసినట్టు. ఎందుకురా మీకు అంతా కసి? నాకు అర్థం కాదు. ఏం సాధిద్దామని నేను అడుగుతాను. ఒక 6 క్వశ్చన్లు చెప్తావా నువ్వు? ఎవడైనా కామెంట్ చేసేవాడు నాకు రేపు కామెంట్ చేయండి. ఎవడైనా మీ స్వార్థాలకు వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. నేనే ఎగ్జామ్ రాశాను, నాకు 195 మార్క్స్ వస్తున్నాయి, +or-2 అని చెప్పాను ఆల్రెడీ చాలామందికి. ఓకే, ఇప్పుడు నాకు కూడా ఇక ఏదైనా సరే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది వస్తుంది కన్ఫామ్గా. ఇది నా ఒక్కడితో కుదరదబ్బా, నా ఒక్కడితో ఆగదు. ఇది చాలామంది నష్టపోయేది మీరే. మిమ్మల్ని ఎవడో మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానీ మీరే నష్టపోతారు. నేను ఇప్పుడు చెప్తున్నది క్లియర్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒక్కసారి నా ఈ 6 క్వశ్చన్లకి మీరు సమాధానం ఇవ్వండి. నెగిటివ్ కామెంట్ చేసేవారు అందరికీ కూడా నేను 6 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. ఒకటి, మనకి ఇప్పుడు రోస్టర్ మిస్టేక్స్ అని ఉన్నాయి అని తెలుసు అందరికీ కూడా. కానీ ఇక్కడ రోస్టర్ మిస్టేక్స్ లేవు అని చెప్పేసి ఏపీపీఎస్సీ వారు కానీ లేకపోతే ఏపీపీఎస్సీ వారు వెబ్ నోట్ రూపంలో రిలీజ్ చేయలేదు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఎటువంటి ప్రశ్న కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది నా యొక్క మొదటి క్వశ్చన్ అన్నమాట. అసలు కారణం ఏంటి? రిలీజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? అర్థమైందా? అదొకటి గుర్తు చేసుకోండి. కారణం చెప్పండి దమ్ముంటే. ఓకే, దెన్ ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి మా గురువు గారు అనేటువంటి, చెప్తున్నాను మళ్ళీ, గౌరవ ఎమ్మెల్సీ, మన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ వేపాడ చిరంజీవి గారు సార్ ఎగ్జామ్కి ముందుగా, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు
అదేవిధంగా ఎగ్జామ్ తర్వాత కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందుగుండా కూడా రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తూ మేము వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అంత పెద్ద సీనియర్ అయినటువంటి మా గురువు గారు చిరంజీవిరావు సార్ చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకంటే మీరందరూ కూడా మీలో ఎవడైనా సత్తా ఉందా, అతనికంటే మీరు ఎవరైనా చదువుకున్నాడా బాగా, ఓకే చదువుకున్నట్లయితే మీరు జస్ట్ కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మీకు చెప్పండి అంతే. మీరేజో బల్ల పట్టుకొని రాసేయడం, ఓకేనా, ఈడాడు అని చెప్పేసి రాసేయడం కాదు. ఒకసారి తెలుసుకోండి ఏదైనా. ఇది మీకు నేను అడుగుతున్నటువంటి రెండో క్వశ్చన్ అనమాట. తర్వాత మనకి కోర్టులో ఈ యొక్క కేసు మూడో క్వశ్చన్. కోర్టులో 1 సంవత్సరం పాటుగా ఈ యొక్క కేసు అనేది నలుగుతూ ఉంది. నిజంగా రోస్టర్ మిస్టేక్సే కానీ లేకపోయినట్లయితే చెప్తున్నాను, నిజంగా రోస్టర్ మిస్టేక్స్ ఎటువంటివి లేకపోయినట్లయితే కోర్ట్ వారు ఏం చేస్తారంటే దీన్ని 1 ఇయర్లోనే డిస్మిస్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని కంపల్సరీగా డిస్మిస్ చేసే ఉండేవాళ్ళు. ఇంతవరకు లాక్ వచ్చి ఉండేవాళ్ళు కాదు. వారికి కూడా తెలుసు, గౌరవ న్యాయమూర్తులు, న్యాయవాదులు వీళ్ళందరికీ తెలుసండి. నిరుద్యోగుల సమస్య తెలుసు. అందుకోసమే మన కోసం అని చెప్పేసి స్టాండ్ అవుతున్నారు. అది ఎప్పుడో కొట్టేస్తే అయిపోయింది కదా. అందులో తప్పులు లేకపోతే ఎలా ఉంటుంది? తప్పులు లేకపోతే ఈ ఇంతవరకు నాన్సన్ అవసరం లేదు. అది మీకు తెలిసిన విషయమే. ఇంకోటి మీకు 4వ చెప్తాను. ఇక్కడ రోస్టర్ మిస్టేక్స్ పైన రీసెంట్గా పెంచలయ్య గారు వేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ కేసు వేశారో వీటిపైన ఇప్పటికీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి ఆన్సర్ కూడా చేయలేదు. అంటే కౌంటర్ దాఖలు చేయలేదన్నమాట. వీటికి గల కారణం ఏదో ఎత్తుక్కోండి, చెప్పండి. అది కూడా నాకు చెప్పండి. ఇప్పుడు పర్లేదు, నో ప్రాబ్లం. తిట్టినాడంటే తిట్టిన ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు కామెంట్ చేయండి, ఓకే. అంటే కామెంట్ బాక్స్లో నెగిటివ్గా ఎవడైతే పెడుతున్నాడో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, తెలిసిన వాడు ఎవడైనా ఉంటే. నెక్స్ట్ మనకి దాదాపుగా ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. రోజుకో పిటిషన్ అయితే వస్తుందండి, కొత్త పిటిషన్లు అనేవి వస్తున్నాయి, ఓకే. ఈ పిటిషన్ వేసేవాడు పని లేదా, లేకపోతే లాయర్స్కి పని లేదా, ఏ డబ్బులు ఉండబట్టవా, ఊరకనే వేస్తున్నారా, మీకోసమే వేస్తున్నట్టు మరి ఆలోచించండి. దీనికి కూడా మీరు సమాధానం చెప్పండి. ఇది ఒక్కడి సమస్య కాదు, నా ఒక్కడి సమస్య అయితే కాదు. నేను ఎవరికి వ్యతిరేకమైతే కాదు చెప్తున్నాను, ఏ సంస్థకి వ్యతిరేకమైతే కాదు. కానీ నేను ధర్మబద్ధంగా మీకు చెప్తున్నటువంటి విషయాలని ఎవడైతే వక్రీకరించి మరీ కామెంట్ చేస్తున్నాడో వారికి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకటి, అసలు తప్పులే లేవని తెలిసిన తర్వాత కూడా ఎలాంటి లేవని తెలిసే కదా. అయితే మీరు బాధ్యత తీసుకోవట్లేదు ఎందుకు? నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే తీస్తున్నారో తప్పులు లేవని తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఓకే, ఇది మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ కూడా. తర్వాత ఇదే ప్రాబ్లం అనేది టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా పెడితే వాయిదా వేయడం అనేది కూడా జరుగుతుందని తెలిసి కూడా అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వీటికి ఏమిచ్చారండి, ఒక ఇది ఇవ్వడం జరిగింది, భరోసా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అదొకటి, ఓకే. ఈ యొక్క 6 క్వశ్చన్లకి కూడా మీరు సమాధానం అయితే మాత్రం ఇవ్వాలి, ఓకే. ఇంకొకటి చెప్తున్నాను ఫైనల్గా, నెగిటివ్ కామెంట్స్ అందరూ చేసేవాళ్ళు కూడా నేను చెప్పేదానికి సమాధానాలు అయితే ఇవ్వండి. ఎలా పడితే అలాగా నేను చెప్తున్నాను కదా, మొదటి నుంచి నేను ఉన్నానండి. 1.5 ఇయర్ నుంచి, ఈ నెక్స్ట్ మంత్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది నా యూట్యూబ్ స్టార్ట్ చేసి. నీకు ఎవడు సంపాదన కూడా వచ్చేది నీకు.
జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కొంతమంది చేస్తూ ఉంటాం. దానికోసం ఓ అని రుద్రాంశం లేదు. ఓకే, నేను చెప్పింది ఏంటి, ఈ 1500 పోస్టులు కూడా ఒకవేళ ఎటువైన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినట్లయితే దీనికి యాడ్ చేసి 1500 పోస్టులు ఇచ్చినట్లయితే మనకి 1 ఇయర్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా. మీరు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి కామెంట్లు అన్నీ చేసుకుంటా, ఇదంతా చాలా మీరు రగిలిపోతున్నారనమాట. బాగా మిమ్మల్ని ఎవడో అని ప్రేరేపిస్తున్నట్టు. అవసరం లేదు. యాక్చువల్ చెప్పాలంటే మీరందరూ చదువుకున్నవారు. ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే 10 నిమిషాల వల్ల కొంతమంది ఎవడో అంటున్నాడు నా జీవితాలు పోతున్నాయని. వారిని యాక్చువల్గా 10 నిమిషాలు కాదు, 10 సంవత్సరాల నుంచి చదువుతున్నారు అందరూ కూడా. ఈ 10 నిమిషాల వల్ల నీ జీవితం పోవడం ఏంటి? 10 నిమిషాల వల్ల నీ జీవితం ఏం పోదు. నేను చెప్తున్న విషయం ఏంటి, రేపు పొద్దున చూడండి నోటిఫికేషన్కి ఎటువంటి మిస్టేక్స్ కూడా లేకుండా ఇవ్వండి. లేకపోతే ఇప్పుడున్న నోటిఫికేషన్లో కూడా నీకు కావాల్సిన వాటిని అన్నిటికీ భరోసా ఇవ్వమని చెప్పండి. భరోసా ఇవ్వమనండి. రేపు పొద్దున మాకు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు మీకు రావు, మీకు పోస్టులు మేము ఫిల్ చేస్తామని చెప్పేసి భరోసా అడగండి. ఒకసారి చెప్తాను, దాని గురించి నేను యాక్సెప్ట్ చేస్తాను మీ అందరికీ. దాని గురించి ఏమైనా అడగగలరా? సరే, వాటి గురించి మీరు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా అడగగలరా? పోనీ అడగలేదు, దమ్ము లేదు. ఇంకొక విషయం, ప్రధానంగా ఇంకో దమ్ము ఉండాలి మీకు. జాబ్ క్యాలెండర్ అని ప్రతి సంవత్సరం కూడా అన్నారు. అది కూడా జనవరిలోనని చెప్పేసి అన్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కాదండి. గత ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఇంకివ్వలేదు. చెప్తున్నాను, జాబ్ క్యాలెండర్ పైన దమ్ముంటే మీరు జాబ్ క్యాలెండర్ తెప్పించుకోండి. నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా దమ్ముంటే జాబ్ క్యాలెండర్ తెప్పించుకున్నటువంటి సత్తా మీలో ఉన్నట్లయితే మీరు రోడ్డు మీద రండి. చెప్తున్నాను ఫైనల్గా, దమ్ముంటే అది కూడా దమ్ము ఉండాలి. కామెంట్ చేసినంత ఈజీ కాదు సాధించడం అంటే. ఎవరో అలాంటి యూట్యూబ్ ఛానల్ వారు 4-5 మాటలు మాట్లాడి ఏదో గవర్నమెంట్కి రీచ్ అవ్వాలి, ఏదో ఈ కష్టాల్లో ఉన్నాము అనేటటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఒక 10 మంది నుంచి ఇలా ఒక ఏదో జస్ట్ మనకేంటి ఆ విన్నపాల రూపంలో మనం ఇవ్వాలి. అంతేగాని ఇటువంటి విధవ కామెంట్లు ఇవన్నీ కావు. ఓకే, నేను అడిగినటువంటి వాటికి కూడా మీరు మాకు సమాధానం ఇవ్వండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అయితే సమాధానం మీరు ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ముంటే. ఇంకో విషయం చాలామందికి అర్థం కావట్లేదు ఫైనల్ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ముందు సరే రోస్టర్ క్లియర్ అయిపోయింది, తర్వాత రోస్టర్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లో క్లియర్ అయిన తర్వాత కూడా అంత ముందు మళ్ళీ ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో ఉండేటటువంటి క్యాండిడేట్కి ఒక పోస్ట్ యాడ్ అయింది అనుకోండి, డీటీ పోస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డీటీ పోస్ట్ ఏదైనా యాడ్ అయింది అనుకోండి. అతను అంతకుముందు అప్లై చేసి లేడు, చెప్తున్నాను ఇది, అంతకుముందు అప్లై చేసి అయితే లేడు. ఆ లేనివాడు ఏం చేస్తారు, ఇప్పుడు నాకు డీటీ పోస్ట్ అప్పుడు లేదు మా కేటగిరీలో, సో మళ్ళీ నాకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి, ఇది నా ప్రాథమిక హక్కుకి నాకు భంగం కలిగించింది, నా స్వేచ్ఛను హరించింది అని చెప్పేసి వేస్తారు కోర్టుల కేసు. అర్థమైందా? ఇది పిచ్చితనమా మీకు? నాకు అర్థం కాదు. కానీ మీకు ఎంత చెప్పినా ఎక్కదు. ఆ పాలిటీ ఏం చదివినారో కూడా తెలియదు. ఓకేనా? జ్యుడిషియరీ నేను చెప్తున్నాను. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి కోర్టు మీద గౌరవ ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో వారిపైన డిపెండ్ అయి ఉంటుంది. వారు మొత్తం అంతా కూడా ఈ లా అండ్ జస్టిస్ని ఆధారంగా చేసుకొని మనకి తీర్పు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేగాని నాది ఫైనల్ మాట, నీది ఫైనల్ మాట, ఆడేవాడ చెప్పింది ఫైనల్ మాట అదైతే కాదు. ఫైనల్గా నేను మీకు చెప్పబోయేటటువంటి విషయం అయితే ఇది. నెగిటివ్ కామెంట్ చేశారు, సరదాగా చేశారు, సీరియస్గా చేశారు అయితే తెలీదు. నేనైతే సీరియస్గానే తీసుకుంటా. ఎప్పుడైనా సరే సీరియస్గా ఉండేవాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు. సిల్లీగా చిల్లరగాల్లాగా లైట్ తీసుకొని ఆపం. అర్థమైందా? ఇక్కడ నేను చెప్పేటటువంటి 6 క్వశ్చన్లు సమాధానం ఇచ్చి వెళ్ళిపోండి. ఓకే, అయితే ఎవరికి నచ్చకపోయినా నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాడు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.
నేను కాదన్ను. యాక్చువల్గా ఏంటంటే మనకి వచ్చేటటువంటి ఇన్కమ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్కమ్ అయితే ఎవరికి యూట్యూబ్ అనేది స్టడీస్ ఛానల్ వరకు ఏముండదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు వ్యూస్తో సంబంధం కూడా లేదు. నాకేంది వ్యూస్తో సంబంధం లేదు. జస్ట్ నేను సమాజం కోసం నేను నా యొక్క గలం వినిపిస్తున్నాను అంతే. వినిపించడం అది కూడా నేను ప్రాధేయపడ్డం అంటారు దాన్ని. ప్రాధేయపడుతున్నాను మీకోసమే చెప్తున్నాను, మీకోసమే. అది ఒకసారి ఏదైనా క్లారిఫై చేసుకొని మీరు అడగండి. మీ బాబాయిలు కానీ మీ అంకుల్స్ కానీ ఎవరెవరు ఉంటారు, మీ రిలేటివ్స్ లాయర్స్ కానీ ఎవరైనా ఇలా ఉంది సో ఇలా ఉంది పరిస్థితి అని అంటే ప్రతి ఒక్కరు చెప్తారు వాటి గురించి. ఓకే, కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొద్దిగా కామెంట్స్ అనేవి పొలైట్గా ఉన్నట్టు పెట్టండి, నేను చూస్తాను. ఓకే, కరెక్ట్గా ఇవ్వండి నచ్చినటువంటి క్వశ్చన్స్కి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ కూడా మీకు చెప్తున్నాను. దేనికి? ఆన్సర్ ఇవ్వడం కోసం. థ్యాంక్ యూ.